అన్వాంటెడ్ హెయిర్, లేజర్ ఫెయిల్యూర్ కారణాలు. సో ఒకటి, లేజర్ ఎప్పుడెప్పుడు ఫెయిల్ అవుతుంది? హార్మోన్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల. ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, హార్మోన్ డిస్టర్బెన్స్కు ఎవరైతే పిసిఓడి ప్రాబ్లం కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, లేకపోతే వెయిట్ ఏమన్నా ఎక్కువ ఉండడం వల్ల, ఈ ఓవర్ వెయిట్ వల్ల కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అది రెక్టిఫై చేసుకుంటూ లేజర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మీకు 5 to 8 సిట్టింగ్ లోపల కంప్లీట్ క్యూర్ అవుతుంది. లేదా ఒక పర్సన్ మనకు హెయిర్లో, అంటే నాకున్న ఈ చిన్నపాటి ఎక్స్పీరియన్స్లో కొన్ని సందర్భాలు హెయిర్ వచ్చి చూడడానికి మీకు బ్లాక్గా ఉంటుంది, కానీ ఒక ఎడ్జ్ అనేది మనకు తెల్లగా కానీ బ్రౌనిష్గా కానీ కన్వర్ట్ అయినప్పుడు సర్టన్ ఏరియా అనేది ఈ లేజర్ బీమ్ లాక్కుంటుంది, ఆ మిగిలింది లేజర్ బీమ్ను లాక్కోలేదు. అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. లేదా వెంట్రుకల్లో మెలనిన్ తక్కువ ఉన్న ఫెయిల్ అవుతుంది. లేదా హెయిర్ వచ్చి వైట్ ఉన్న ఫెయిల్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మనకు లేజర్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ కాంబినేషన్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. కాంబినేషన్ ట్రీట్మెంట్లోకి మేము ప్లాన్ చేసుకొని పేషెంట్కు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్యూర్ చేయడం జరుగుతుంది.